రాజ్యాధికారం అనేది రెండు కులాల మధ్యన కేంద్రీకృతం అవుతున్నది. మనకి రాజ్యాధికారం వద్దా అంటూ నిలదీస్తూ ఎన్నికల ఘట్టంలోకి దిగినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చారు. ముఖ్యమంత్రి పదవి అన్నటువంటిది తాను ఎక్స్పెక్ట్ చేయట్లేదని ఇంతకుముందు చెప్పుకురావడం ఒక ఎత్తు. ఒకప్పుడు తనే ముఖ్యమంత్రి అన్నారు, ఆ తర్వాత తను ముఖ్యమంత్రిగా గెలవలేనన్నారు, ఆ తర్వాత ప్రజలిస్తే గెలుస్తానన్నారు, ఆ తర్వాత తన ఉద్దేశం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం అన్నారు, భవిష్యత్తులో సెట్ చేసుకుందామన్నారు. ఇప్పుడు తాజాగా నిన్న చెప్పినటువంటి మాట 10 సంవత్సరాల దాకా రాబోయే 10 ఏళ్ళు కూడా చంద్రబాబు సీఎం. అంటే ఇప్పుడు టర్మ్ ప్రకారం చూస్తే 2029 దాకా చంద్రబాబు సీఎం. సరే ఏ జమిలి ఎన్నికలు వస్తే 2027-28, అప్పటి నుంచి చూస్తే 2038 దాకా, లేదు అనుకుంటే 2039 దాకా చంద్రబాబు నాయుడే సీఎం. అంటే తను సీఎం రేసులో లేనట్టు